రైతుల విషయంలో మాట్లాడాల్సి వస్తే కొంతమంది రైతులు నిజంగానే కొన్ని ప్రలోభాలకి గురి కావడం అనేది నిత్యకృత్యంగా జరుగుతుంది. ఎవరో చెప్పే మాటలకి లొంగిపోయినా, ఏదో అంటారు కదా, చాడీలు చెప్పే మాటలకి మహిళలో లేదంటే కుటుంబాల్లో అటువైపుగా తిరిగే ప్రయత్నాలు చేసినా మొత్తానికి రాష్ట్రం మీద ఎవరి భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. అది మీ తల మీద మీరు పెట్టుకోవడమే కాదు, ఈరోజు రాష్ట్రం మీద భస్మాసుర హస్తం పెట్టినట్టే. కాబట్టి మరి రైతులు కూడా ఒకంత గుంబనంగా ఇప్పటి వరకు తమ బాధల్ని కడుపులో పెట్టుకొని ఒక ఉద్యమ రూపంగా, ఉద్యమ శక్తులుగా ఎలా మారారో, ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు కడుపులో పెట్టుకోవడం కూడా ఉద్యమం లాంటిదే. అలాంటి ఉద్యమ పందాన్ని అవలంబిస్తే కనుక అమరావతి చకచకా ముందుకు వెళుతుంది, అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఏ పార్టీలకో, ఏ అవసరాలకో, ఏ వ్యక్తులకో ఈరోజు డంకా బజాయించడం కాదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి, ఒక రాజధాని ఉండాలి, ఉంటేనే ఆ రాష్ట్రానికి ఒక తల ఉన్నట్టు. ఆ తలని నిలబెట్టుకోవడానికి అన్ని తలలు కలిసి పనిచేయాలి. అంతేగాని ఇక్కడ ఏ స్వార్థంతోనో ఎటువైపు ఎవరు మరలినా, వాళ్ళ వెనక ఇంకొంతమంది వెళ్ళినా జరిగేది నిజంగానే రాష్ట్రం మీద భస్మాసుర హస్తం పెట్టినట్టే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా 12 బ్యాంకులకి శంకుస్థాపన, అలాగే పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. 12 బ్యాంకులు అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అన్నిటికీ కూడా భూమి పూజ చేసి అక్కడ బ్యాంకుల నిర్మాణం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్. ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడబోతున్నామో, ఏమేమి జరగబోతుందో అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అమరావతి రైతులకు సంబంధించి మన సమస్యలు ఉంటే నేను ఎప్పుడూ మాట్లాడినట్టుగానే మళ్ళీ మాట్లాడతాను. సమస్యలు ఉంటే అలాగే అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా గుర్తెరిగి రైతులు ఉండాలి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం.